జయ గురుదేవ్, జై జై భవాని. నేను మీ కందుల సానందం. చాలా వరకి షాపింగ్ మాల్స్‌లలో, రైల్వే స్టేషన్స్‌లలో, ఎయిర్‌పోర్ట్‌లలో ఒక దుర్మార్గమైన ఈ బాంబు పెట్టిందేమో అని జెప్పేసి బెదిరిస్తే కొన్ని వేల కోట్ల నష్టాలు జరుగుతున్నాయి. కొన్ని వందల కోట్ల నష్టాలు జరుగుతున్నాయి. సో, అలాగే ఇప్పటి వరకి ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన ఫ్లైట్‌లకు ఎవరైతే ఉన్నాయో, ఈ ఫ్లైట్‌లో బాంబుంది ఇట్లా అని జెప్పేసి ఏమైతే కాల్స్ వచ్చినాయో, వాటిని ఆపడము, నిలిపివేయడము ఇట్లా జరిగిన నష్టం ఇప్పటివరకి రూ. 1,200,00,00,000 ఇప్పటి వరకి నష్టం జరిగింది. సో, ఈ దుర్మార్గాలు మరి ఏం చేస్తలేరా ఏంటి అని ఆలోచిస్తే ఏం రావాలి. ఇంకొక్కసారి ఎవ్వడు గూడా ఇలాంటి పనులు చేయకుండా ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రూ. 1,200,00,000 అంటే మామూలు విషయమా అండి? అంత నష్టం మామూలు విషయమా? ఎందుకు ఒక చిన్న ఫోన్ కాల్ వాడికయ్యే ఖర్చు ఒక చిన్న ఫోన్ కాల్. బట్ ఇక్కడ అయ్యే నష్టం వందల కోట్లు. సో, ఇది ఏ రకంగా దారితీస్తుంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవ్వడు గూడా దేశ వ్యతిరేక శక్తులకు సంబంధించింది ఎలాంటి పాటుపడ్డా గూడా ఖచ్చితంగా వానికి కఠిన శిక్షలియ్యాల్సిన అవసరం ఉంది. వాడు ఇంకొకసారి మాట గూడా మాట్లాడకుండా చేయాల్సిన అవసరం ఉంది. సో, అందుకోసమే అంతే గాకుండా దేశంలో దేశభక్తులు తయారు కావాల్సిన ఉంది. మెయిన్‌గా యువకులలో రాబోయే తరానికి మనము ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో, అందుకోసమే ఈ వీడియో మనం ఇప్పటిదాకా చూసిర్రంటేనే దేశం కోసం, ధర్మం కోసం మనం ఆలోచిస్తున్నాం అని అర్థం. అదే విధంగా ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. మీరిచ్చే అర నిమిషం అఖండ భారతావనికి పనిచేస్తది. సో, దీనిపై మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన కామెంట్స్ కింద తెలియజేయండి. జై హింద్, జై భారత్. నేను మీ